భగవద్గీత 18వ అధ్యాయము 50వ శ్లోకం. ఇవి సమరి శ్లోకాస్లో మొదటిది. దానికి అనుసంధానంగా ఉన్న ఉపనిషత్ దర్శనోపనిషత్ ప్రథమఖండ. సర్వం సత్యం పరం బ్రహ్మ నాన్యద్వితీయామతి తచ్చ సత్యం పరం ప్రోక్తం వేదాంత జ్ఞానపారగై. దీని అర్థము: సకలమును సత్యమైన బ్రహ్మమే కాని వేరొక్కటి కాదను. బుద్ధి ఏది గలదో అదే శ్రేష్టమైనదియు సత్యమైనదియు నైన పరబ్రహ్మమని వేదాంత జ్ఞానం యొక్క అంతము నిరంగిన వారలచే చెప్పబడి ఉన్నది. ఇది దర్శనోపనిషత్తులో మొదటి ఖండము. చతుర్థ ఖండ. విభేదజన కే అజ్ఞానే నష్టే జ్ఞానబాలాన్మునే ఆత్మనో బ్రహ్మణో భేదమనంతం కః కరిష్యతి. ఓ ముని, భేదమును గలుగజేయునట్టి అజ్ఞానము జ్ఞాన బలముచే నష్టమైనచో తనకు బ్రహ్మమునకు లేని భేదమును ఎవ్వడు కలుగజేసుకొనగలడు? ఇది 4వ ఖండము. నవమ ఖండ. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం మహేశ్వరం సోహమిత్యాదరణీవ ధ్యాయేద్యోగీశ్వరేశ్వరం ఆత్మానం సచ్చిదానందం అనంతం బ్రహ్మ సువృత అహమస్మీత్యభిధ్యాయేధ్యేయాతీతం విముక్తయే. దీని అర్థము: జితేంద్రియుడుగను త్రినేత్రములు గలవాడుగను విశ్వరూపిగను యోగీశ్వరులకెల్లా ఈశ్వరుడుగను నున్నట్టి మహేశ్వరుని విశ్వాసముతో నతడేనని ధ్యానింపవలేను. ఓ మంచి వ్రతము గలవాడా, సచిదానందమగు అనంతముగను ధ్యానమున కందనిదిగనున్నట్టి ఆత్మయగు బ్రహ్మమును ముక్తి కొరకై నేనదిగా నున్నానని ధ్యానింపవలయును. ఇది నవమ ఖండ, 9వ ఖండం. ఇప్పుడు దర్శనోపనిషత్తులో దశమఖండ. తస్మాదదైద్వతమేవాస్తి న ప్రపంచో న సంసృతి యథాకాశో ఘటాకాశో మఠాకాశ ఇతీరితః తథా భ్రాంతైర్ద్విధా ప్రోక్తో హ్యత్మా జీవేశ్వరాత్మన నాహం దేహో నజ ప్రాణో నేంద్రియాణి మనో నహి సదా సాక్షిస్వరూపత్వాచ్చివ ఏవాస్మి కేవలః. ఇది ధీర్యా మునిశ్రేష్ట సా సమాధిరిహోచ్యతే. సోహం బ్రహ్మ న సంసారీ న మత్యోన్యః కదాచన యథాపేన తరంగాది సముద్రాదుత్థితం పునః సముద్రే లీయతే తద్వజ్జగన్మయనులీయతే తస్మాన్మనః పృథగ్నాస్తి జగన్మాయా చ నాస్తి. ఇది దశమఖండ. దీని అర్థము: కావున అద్వైతమే యున్నది, ప్రపంచము లేదు, జనన మరణములు లేవు. ఆకాశమనున్నది ఘటకాశమనియు మఠాకాశమనియు ఎట్ల చెప్పబడుచున్నదో అట్లే అజ్ఞానులచే ఆత్మయను నాతడు జీవుడనియు ఈశ్వరుడనియు 2 విధములుగా చెప్పబడుచున్నాడు. నేను దేహము కాను, ప్రాణము కాను, ఇంద్రియములు కాను, మనస్సు కాను, నేను ఎల్లప్పుడూ సాక్ష్యస్వరూపుడుగానున్నందున శివుడుగానే ఉన్నానను బుద్ధి ఏది గలదో అది, ఓ మునిశ్రేష్ట, సమాధి అని చెప్పబడుచున్నది. అటువంటి నేను బ్రహ్మమే గాని సంసారిని కాను, నాకంటే వేరొకటి లేదు. సముద్రమున గలుగు నురుగు మొదలుగునవి మరల సముద్రమునందే ఎట్లు లయమొందుచున్నయో అట్లే జగత్తనున్నది నా ఎడనే లయమొందుచున్నది. కావున జగత్తైనది మనస్సు, మనఃకల్పన తప్ప వేరొకటి లేదు, మాయయు లేదు. కంటిన్యూషన్ ఆఫ్ దశమఖండ. యదా సర్వాణి భూతాని స్వాత్మన్యేవ హి పశ్యతి సర్వభూతేషు చాత్మానం బ్రహ్మ సంపద్యతే తదా యథా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి ఏకీభూతః పరేణాసౌ
తదా భవతి కేవలః యదా పశ్యతి చాత్మానం కేవలం పరమార్థతః మాయామాత్రం జగత్కృత్స్నం తదా భవతి నిర్వృతి. సకల భూతములను తన ఎడనే తన్ను సకల భూతములలోనూ ఎప్పుడు గాంచునో అప్పుడు బ్రహ్మమగుచున్నాడు. సమాధిలోనున్నవాడు ఎప్పుడు సకల భూతములను జూచుటలేదో అనగా తనకంటే అన్యముగా జూచుటలేదో అని తాత్పర్యం. అప్పుడు అతడు బ్రహ్మముతో నొక్కటి ఎగుచున్నాడు. ఎప్పుడు వాస్తవంగా తన్ను శుద్ధునిగను జగత్తంతయు మాయామాత్రముగను జూచునో అప్పుడు మోక్షమగుచున్నది. ఇది 10వ ఖండము దర్శనోపనిషత్తులు. రేపు నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాము, కొన్ని ఉపనిషత్తులు. యాక్చువల్గా 18వ అధ్యాయము 50, 51, 52, 53 శ్లోకాలు భగవద్గీత సమరి శ్లోకాస్ అని కృష్ణ భగవానుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి దానికి భాష్యంలో ఎన్నో రెఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పటికి మనము 60కి పైగా వీడియోస్ చేశాము. ఇంకా 50వ శ్లోకం లోపలనే ఉన్నాము. మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సర్ప్రైజ్గా కొత్త విషయాన్ని నేర్పించబోతున్నాను, కొత్త తరహా లోపల. అది భగవద్గీత మీదనే. కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇంక్లైన్డ్ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ పీపుల్కి షేర్ చేయండి. దట్స్ హౌ you will be spreading the word of Bhagavad Gita in a proper way. And also you please subscribe in spite of being in these groups, WhatsApp groups. Having subscribed, that will benefit you more. Thank you so much. Happy day to you all.